ప్రచండమైనటువంటి యుద్ధానికి సన్నద్ధమయ్యాడు. ఎప్పుడైతే భీష్ముడు ఇటువంటి ప్రతిజ్ఞాపురస్సరమైనటువంటి పలుకులు పలికాడో కౌరవులు ఉత్సాహాన్ని పొందారు, శంఖాలు పూరించారు. కౌరవులందరిలోనూ కూడా గొప్ప సంతోషం కలిగింది. యుద్ధ సంబంధమైనటువంటి వాద్యములనన్నింటినీ మ్రోగించారు. అంతే ఇక భీష్ముడు విజృంభిస్తే మధ్యందినటువంటి మాట్లాండ బింబం అయిపోయి ఎక్కడ చూసినా తలలు తెగిపోతూ పడిపోతున్నటువంటి, అసలు అలా చూస్తుంటే ఏదో అకస్మాత్తుగా పెద్ద గాలి వేసి ఎండుకాకులన్నీ చెట్ల నుంచి రాలిపోతే ఎలా ఉంటుందో, పువ్వులన్నీ తొడిమిల నుంచి ఊడిపోయి కింద పడిపోతుంటే ఎలా ఉంటుందో, అలా యుద్ధంలో శత్రు సైన్యం యొక్క తలలన్నీ తెగిపోతున్నాయి, పతాకములు ఊడిపోతున్నాయి, రథములన్నీ విరిగిపోతున్నాయి, గుర్రాలు చచ్చిపోతున్నాయి, ఏనుగులు చచ్చిపోతున్నాయి, పారిపోయే వాళ్ళు పారిపోతున్నారు, ప్రాణాలు దక్కించుకోవాలనుకునే వాళ్ళు దక్కించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అసలు పాండవ సైన్యం ఎక్కడా స్థిమితంగా లేదు. ప్రాణం దక్కితే చాలన్నట్టుగా వెన్నిచ్చి ఎవరి మానాన వాళ్లే పారిపోతున్నారు. మిత్రుడు కాలవలు కట్టి ప్రవహిస్తోంది యుద్ధభూమిలో. ఆయన దుర్నిరీక్షుడు. అసలు ఆ భీష్ముడి వంక చూడటం సాధ్యం కాదు. ఏదో రామాయణంలో రామచంద్రమూర్తి యొక్క యుద్ధం